టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు చదువుతుంది లింగయ్య సుంసు. విద్యార్థుల ఫీజులను బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంఘం జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్స్ 8,000 కోట్లు స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా కొల్లాపూర్ నుండి రజక సంఘం అధ్యక్షులు మొగిలి కృష్ణయ్య ఆధ్వర్యంలో దాదాపు 50 మంది విద్యార్థులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్ కృష్ణయ్య చేపట్టిన ఈ దీక్షకు కొల్లాపూర్ నుండి మద్దతు తెలుపుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మెర్ప సతీష్, రమేష్, వెంకటేష్, శ్రీనివాస్, రాజు, మమత, అనిత తదితరులు పాల్గొన్నారు. మొగిలి కృష్ణయ్య, కొల్లాపూర్ రజక సంఘం అధ్యక్షుని. అయితే ఈరోజు ఆర్ కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాడు. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇదే ఫీజు రియంబర్స్మెంట్ అనౌన్స్మెంట్ చేసిండు. బీసీలకు కావాల్సినటువంటి బీసీ విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, బీసీ హాస్టల్స్ ఏంది, గురుకులాలు ఏంది, ఫీజు రియంబర్స్మెంట్ ఏంది, అన్ని కూడా వైఎస్ రాజశేఖర ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని అమలు చేసింది. అయినా ఈ రోజు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని ఎందుకు తీసివేయడం అనేటువంటిది జరుగుతుంది. జీవో నెంబర్ 9 అయితే ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలి, లేదంటే ఏదైతే సెక్రటరీ ఉందో దాన్ని ముట్టడి చేస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ బీసీల పైన కక్షపూరితంగానే చేస్తున్నాం. అంటే బీసీ బిడ్డలు చదువుకోవద్దా, బీసీలు ఎవరు కూడా ఎదుగోదా, అంటే బీసీలు ఎప్పుడైతే అట్టడుగున ఉండాలో మీరు అదే కోరుకుంటుండ్రా? బీసీల యొక్క పక్షవాదం అన్నారు ఎక్కడ చూపిస్తున్నారు మీరు? అంటే ఏదైతే ఇప్పుడు మాకు అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఇక్కడ గమనిస్తుంది ఏంటంటే బీసీలకు మనకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి అందరూ కూడా ఐక్యత అయినరు. ఏదైతే ఉన్నాడో ఇప్పుడు ఉన్నటువంటి గురుకులాలు కానీ, బీసీ హాస్టల్స్ కానీ, పేద విధానాలకు ఏదైతే ఇప్పుడు బీసీలు ఒక్క దగ్గర లబ్ధి పొందట్లేదు. ఏదైతే అగ్రకులాలు ఉన్నారో వాళ్ళు కూడా బీసీలకు ఏ విధంగా చెందుతుందో ఫీజు రియంబర్స్మెంట్ అదే విధంగా వస్తుంది. కాబట్టి మీరు దీన్ని ఇట్లా విరమించుకోకపోతే ఇట్లా తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఇక్కడ కొల్లాపూర్ ఎంతమంది వచ్చారు? మేము కొల్లాపూర్ నుంచి దాదాపు ఒక 50 మంది వచ్చామండి. కొల్లాపూర్ నుంచి దీన్ని ఏ విధంగా సత్యాగ్రహ దీక్ష అనేటువంటిది ఆర్ కృష్ణ గారు చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ దీన్ని అమలు చేయాలి. మా బీసీ బిడ్డలు చాలా మంది వరకు చదువుకోవాలి, బీసీలు కూడా ఎదగాలని ఒక లక్ష్యంతో మేము అక్కడి నుంచి రావడం జరిగిందండి. మీరు కొల్లాపూర్ అంటే ఇది అనంతరం కొల్లాపూర్ ఉద్యమం చేయగలుగుతున్నారు? ఇది అయిపోయిన తర్వాత దీన్ని విరమించుకోకపోతే కంపల్సరీ 100% కొల్లాపూర్ లో కూడా ఉద్యమం చేస్తామండి. బీసీ ఉద్యమం జరుగుతుంది.